బ్రాహ్మణ సమాజాన్ని అవమానించేలా పాట పాడిన జీడి సారయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇటీవల జరిగిన ఒక సభలో జీడి సారయ్య అనే వ్యక్తి పాడిన ఒక పాటలోని పదాలు బ్రాహ్మణ సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బ్రాహ్మణ సంఘం సభ్యులు కలెక్టర్కి మరియు సంగారెడ్డి జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. సంఘ సభ్యుల వివరాల ప్రకారం ఆ కార్యక్రమంలో జీడి సారయ్య ఉపయోగించిన కొన్ని అసభ్యకరమైన అవమానకరమైన పదాలు సమాజంలో కుల వివక్ష విభేదాలను పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక శాంతి సామరస్యానికి హాని కలిగిస్తాయని, చట్టపరంగా శిక్షాపరమైనవని వారు తెలిపారు. దీంతో బ్రాహ్మణ సంఘం సభ్యులు 2 ప్రధాన డిమాండ్లు చేశారు. జీడి సారయ్యపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కుల విభేదాలు విద్వేషాలను ప్రోత్సహించేలా ఉండే పాటలు కార్యక్రమాలను నిరోధించేలా పర్యవేక్షణ కఠినంగా అమలు చేయాలి. ఈ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరారు. సంగారెడ్డి పట్టణం లోపల అయితే బ్రాహ్మణ సంఘం మండల తరఫున, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా తరఫున కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయము సనాతన హిందూ ధర్మం పైన దాడి చేసేటువంటి శక్తులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఏదైతే సనాతన హిందూ ధర్మాన్ని మార్గదర్శనం చేస్తారో ఎవరైతే బ్రాహ్మణ సంఘాన్ని అతి దారుణంగా కించపరిచే విధంగా యూట్యూబర్ ఏదైతే పాట గేయం రూపంలో ఎంత అంటే మాటలకు చెప్పరైనటువంటి భాష వాడుకుంటూ పాట వాడి నేను ఏదో సాధించినా అని చెప్పేసి అనుకుంటున్నాడు సారయ్య అనే వ్యక్తి. మొత్తం యావత్ హిందూ సమాజాన్ని మార్గదర్శనం చేసే బ్రాహ్మణ సమాజాన్ని అక్కడ దెబ్బతీస్తే మొత్తం సమాజం అంతా కూడా దెబ్బతీస్తున్నట్టు అనుకుంటున్నారు. కానీ ఇవాళ మొత్తం యావత్ హిందూ సమాజం మేము విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది ఏంటంటే, మనను మార్గదర్శనం చేసే మన గురువులను కించపరిస్తే మనం ఎప్పుడు సహించొద్దు. ఈ విషయం లోపల ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్న విశ్వ హిందూ పరిషత్ తరపున వారిపైన కఠినంగా చర్య తీసుకోకపోతే రాబోయే ఒక వారం రోజులు చూస్తాము. వారం రోజుల అంచెలంచెలుగా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్తాము. ఖచ్చితంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని వినతి పత్రం ఇచ్చుకుంటూ పోతాం. ఒకవేళ గవర్నమెంట్ స్పందించకుండా వానిపై చర్య తీసుకోకపోతే మాత్రం తీవ్రమైన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.